జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. లండన్లో బస్సు డ్రైవర్ ఇచ్చినటువంటి సమాధానం, ఇది లండన్లో బస్సులో జరిగినటువంటిది, ఆసక్తికరమైనటువంటిది, నిజమైనటువంటి సంఘటన అండి. ఇది చివరిదాకా వినండి. లండన్లో ఒక బస్సులో ఎక్కారు ఒక అరబ్ ముస్లిం. బస్సులో వినిపిస్తుంది పాశ్చాత్య సంగీతం. ఆ పాశ్చాత్య సంగీతాన్ని వెంటనే ఆపేయాలని బస్సు డ్రైవర్ని ఆయన కోరాడు. ఎందుకు, కారణం ఏమిటి అని బస్సు డ్రైవర్ అడిగాడు అతన్ని. ఇస్లామీయ బోధనల ప్రకారం సంగీతం వినడం హరాం అన్నాడు ఆయన. ఎందుకంటే ప్రియమైన ప్రవక్త గారి కాలంలో సంగీతం లేదయ్యా, పాశ్చాత్య సంగీతం అసలే లేదు అన్నాడు. బస్సు డ్రైవర్ వినయంగా రేడియోను ఆపేశాడు ఆయన చెప్పిన ప్రకారంగా. ఆ తరువాత బస్సు తలుపు తెరిచాడు. ఆ అరబ్ ముస్లింను బస్సు దిగమని కోరాడు బస్సు డ్రైవర్. ఎందుకు, కారణం ఏమిటి అని అడిగాడు అరబ్ ముస్లిం. అప్పుడు బస్సు డ్రైవర్ వినయంతో అంటారు, ఓ అరబ్ సోదరుడా, ప్రవక్త గారి కాలంలో ట్యాక్సీలు లేవు, బస్సులు లేవు, బాంబులు లేవు, విమాన హైజాకర్లు లేవు, మసీదులు లేవు, లౌడ్ స్పీకర్లు లేవు, ఆర్డిఎక్స్ లేదు, AK-47 లేదు, ఎక్కడ చూసినా శాంతి మాత్రమే ఆ కాలంలో ఉంది అని చెప్పాడు. చెప్తే దీనిపైన మనం ఇప్పుడు చెప్పాల్సి ఎందుకు వచ్చిందంటే, మీరు దీన్ని విని 10 మందికి షేర్ చేయండి. నానక్కు ముందు సిక్కులు లేరు, మహమ్మద్కు ముందు ముస్లింలు లేరు, వృషభదేవుడికి ముందు జైనులు లేరు, బుద్ధుడికి ముందు బౌద్ధులు లేరు, క్రీస్తుకు ముందు క్రిస్టియన్స్ లేరు. కానీ కృష్ణుడికి ముందు రాముడు ఉన్నాడు, రాముడికి ముందు జమదగ్ని ఉన్నారు, జమదగ్నికి ముందు అత్రి ఉన్నారు, అత్రికి ముందు అగత్స్యుడు ఉన్నారు, అగత్స్యునికి ముందు పతంజలి ఉన్నారు, పతంజలికి ముందు కణాదుడు ఉన్నాడు, కణాదునికి ముందు యజ్ఞవల్కుడు ఉన్నాడు, యజ్ఞవల్కునికి ముందు అందరూ సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారే. అదే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాము, హిందువులను కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.